హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాళ నా బర్త్డే. మేమైతే ట్యాంక్ బండ్ కాడికి వచ్చాము. మినీ ట్యాంక్ బండ్ చూడండి ఫ్రెండ్స్. మా పాప అంశు జారుతన్నవా జారు మమ్మీ జారు 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 జారు. అగో తమ్ముడు ఉన్నాడు మరి. దా ఇక్కడికి రా, ఎక్కిస్తారా అంశు? దా ఇక్కడికి రా, ఎక్కిస్తారా ఇట్రా ఎక్కిస్తారా? ఇక జారిగా నువ్వు ఎక్కిపో, నువ్వు ఎక్కి జారిపో. జారు నువ్వు జారిగా మెల్లగా. మళ్ళీ జారుతావా? చెప్పేసుకో. బాయ్ ఫ్రెండ్స్. చెప్పేసుకో. జారిగా నువ్వు ఉంటావని ఆగుడా. స్లోగా కొంచెం స్లోగా మమ్మీ స్లోగా. చూడు ఇంకా ఎట్లా టెక్నిక్ ఇంకా పోయి ముందర కప్పమని చెప్తాను. స్పీడ్ అవుతాను ఇంకా చాలా స్పీడ్. మూర్ఖుల్లా తయారయ్యారన్నమాట. ఒక్క నిమిషం ఆగురి. గొడవ పడుతూ ఉంటాడు కాబట్టి కొత్తగా లేదు. కానీ మీ హస్బెండ్ చాలా సాఫ్ట్ కదా, ఆయన గొడవ పడ్డం ఏంటి? హస్బెండ్ అయితే చాలు, అందరు మగాళ్ళు ఒకటే. రైట్, మ్యారేజ్ అయిపోతే చాలు. దాని పెట్టు. ఎగ్జాక్ట్లీ. అంచు పెట్టు. పెళ్లికి ముందు మనం ఏం చెప్పినా సరే అంటారు, పెళ్ళయ్యాక వాళ్ళు చెప్పేదే వినాలంటారు. అవును, కంట్రోల్ చేస్తున్నామని కూడా అంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. మీ ఇద్దరు పెళ్లి చెప్పుకోవడానికైనా ఉంది. మా ఆయన వీల్లేదు. ఏదైనా గొడవ జరిగితే మాత్రం పాతకాలపు ఆడవాళ్ళలా మారిపోతాం. మా ఆయన ఎందుకు అంటారు అని గొడవకి దిగుతాం. అది సహజమే కదా. భార్య ఉండొచ్చు, కానీ ఇంకొకరంటే మాత్రం రోషం పొడుచుకొచ్చేస్తుంది. అదేంటో. అవును, మనకి తెలియకొస్తాం కదా, పిచ్చి మొహాలం. అయినా వీడియో నడుస్తుంది అట్లే పట్టుకోగంటే. అమ్మో, చెప్పాలి, లేకపోతే సైలెన్స్ తో చంపేస్తాను.
సరిగ్గా నాకు జరిగింది. మంచిగా ఎత్తంది. ఈ మగవాళ్ళంతా హ్యాపీ బర్త్డే చెప్పు డాడీ. ఆ ఇద్దరు చెప్పు. ఎలా చూస్తున్నారో తెలియదు కానీ హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పు. ఏమనుకుంటున్నారో అర్థమే కాదు. పెళ్ళికి ఇప్పుడు అందరికన్నా నాకు తెలియదు. చూడు మమ్మీ బర్త్డే గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. కడి అబ్బా అబ్బా స్టార్టింగ్ చాక్లెట్లా మంచిగా